అవుతున్నాయి. అంటే దేనికి వాళ్ళు ఇంత డబ్బులు సంపాదించుకున్నారు, సినిమా చేసే కోట్లు 100 కోట్లు వస్తున్నాయి, అయినా కూడా ఇట్లాంటి కాంట్రవర్సీలు వచ్చి యాడ్లు చేయడం అవసరం అంటారా? అన్న ఫస్ట్ థింగ్ వాళ్ళకైనా సరే ఇప్పుడు 1000 కోట్ల రెమ్యునేషన్ తీసుకునేసి ఒక ఫిల్మ్ చేస్తారు కదా. ఇవి చేయడం వల్ల వాళ్ళు దాని వెనక లోతుపాతులు తెలుసుకొని చేయాలి. ఎందుకంటే స్టార్డమ్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా ఇప్పుడు మహేష్ బాబు నమ్మే ఆ డెవలపర్స్ దాని వెనక ఉండే వాళ్ళని సైట్లు కానీ ఏదైనా తీసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబుకి ఇచ్చే లిక్విడ్ కూడా క్యాష్ ఇచ్చేసి వాళ్ళు మహేష్ బాబు పేరు పైన ఎవరికి తెలియకుండా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు 100 కోట్ల వరకు స్కామ్ చేసి అది మహేష్ బాబు గారికి తెలియకుండా చేయడం. ఇవన్నీ ఏంటంటే మహేష్ బాబు తెలుసుకొని చేస్తేనే, మహేష్ బాబు అనే కాదు ఏ సెలబ్రిటీ అయినా ఇది ఒక వేకప్ కాల్ లాగా తీసుకునేసి ఇంకొకసారి ఈ పొరపాట్లు ఏవి జరగకుండా ప్రజలు నమ్మేది ఆ డెవలపర్స్ ని కాదు, మహేష్ బాబు గానీ ఇంకో సెలబ్రిటీ గానీ వాళ్ళని నమ్మే కదా ఏదైనా చేసేది. వాళ్ళే సెలబ్రిటీస్ ముందుకు వస్తున్నప్పుడు దీని ఏంది ఇది పరిస్థితి అనేది తెలుసుకొని చేస్తే మంచిది. అయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ప్రభాస్ గారిని తీసుకుంటే ఆయన యాడ్స్ చేయడు. పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఒకప్పుడు పెప్సీ వల్ల ప్రమాదం అవుతుందన్నారు న్యూస్ వస్తే అప్పటి నుంచి యాడ్స్ మానేసేవారు. సో అట్లా ఇప్పుడున్న పెద్ద హీరోలు యాడ్స్ చేయడం ఇంకా అవసరం అంటారా? వాళ్ళలాగా కొంచెం తగ్గించచ్చు కదా. అంటే ఇది లోపల అంటే ఇప్పుడు మహేష్ బాబు గారికి సంథింగ్ డెవలపర్స్ పేరు చెప్పదు, ఆ డెవలపర్స్ వాళ్ళు తెలిసి ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఉంటది. అట్లీస్ట్ వాళ్ళు వేల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు 2-3 కోట్లకి వాళ్ళకేమో ఫ్రెండ్షిప్ పరంగానో లేకపోతే ఫ్యామిలీ రిలేషన్షిప్ దూరంగా ఏదో. మన మహేష్ బాబు గారిది చాలా రేర్ గా వస్తుంటాయి. అల్లు అర్జున్ గారు బ్యాక్ టు బ్యాక్ మన సంజయ్ థియేటర్ ఆ కేసు అయింది, అది ఇంకా బెయిల్ గ్యాప్ లోనే ఇది ఒక స్టూడెంట్స్ అందరు కలిసి కేసు పెట్టారు. అంటే ఎందుకు ఆయన స్టార్డమ్ కి ఉన్న డ్యామేజ్ చేసే ప్రయత్నం అది? స్టార్డమ్ కి డ్యామేజ్ చేసే ప్రయత్నం అని కాదన్నా, ఆయన తెలుసుకోవాలి సమాజం ఎట్లుంది, జరిగే స్కామ్స్ ఎట్లున్నాయి అనేసి తెలుసుకునేసి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ పైన ప్రభావం పడుతుంది కదన్నా, తను ప్రమోట్ చేసేది కానీ తను యాడ్ చేసేది స్టూడెంట్స్ పైన ప్రమాదం, అంటే స్టూడెంట్స్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అల్లు అర్జున్ గారు కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని యాడ్ ఇస్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక జైల్ ఫీలింగ్ వస్తుంది ఆ కాలేజ్. ఆ పేరెంట్స్ కూడా అర్థం కాదు నిజమైన ఫస్ట్ ర్యాంక్ లో వస్తుందేమో అని చేరుస్తున్నారు. సో దాని వల్ల ఎఫెక్ట్ అయ్యేది స్టూడెంట్సే కదా. అదే స్టూడెంట్స్ కి ప్రభావం స్టూడెంట్స్ పైన పడుతుంది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తెలుసుకొని యాడ్ చేయాలి. అంటే చెయ్యొద్దని చెప్పట్లా, చేయాలి, కానీ గవర్నమెంట్ సమస్యలు కానీ దానిపైన మంచి A+ గ్రేడ్ ఉండే క్యాంపసెస్ మీరు చేసినా సరే అట్లీస్ట్ స్టూడెంట్స్ కి కొంచెమైనా యూస్ఫుల్ గా ఉంటది.